హాయ్, హలో, నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నుంచి నేను ఒక వీడియో స్టార్ట్ చేస్తాను, లైక్ సిరీస్. మొత్తం టోటల్ బీబీఏ ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తాను. సో ఎక్సెల్లో కూడా మనం వర్క్ ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో ఆటోమేషన్ ఎలా చేయాలి అనేది ఈ సిరీస్లో మీకు కంప్లీట్గా చెప్తాను. అండ్ బిఫోర్ వి స్టార్ట్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో టెక్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఎక్సెల్ షార్ట్ కట్స్, టెక్నాలజీ ట్రెండ్స్, కెరీర్ గ్రోత్ గురించి కంటెంట్ పోస్ట్ చేస్తుంటా. సో ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. And don't forget to hit the bell icon so that you will not miss on any of the video that I posted across. So ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రీన్. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా. సో ఇది పర్టికులర్ శాంపుల్ డేటా అనమాట. నేను తీసుకున్న శాంపుల్ డేటా, వేర్ ఐ కెన్ సీ ద నేమ్ ఆఫ్ an employee and the joining date and the email address, department, monthly salary and job status. Okay, so ఈ పర్టికులర్ టేబుల్ని మనం చూస్తున్నాం. అండ్ let me just create a separate module. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి డేటా లైక్ నేమ్ అండ్ జాయినింగ్ డేట్ మనకు ఉన్నది. ఓకే, బట్ వీ నీడ్ టు గెట్ ద డేటా ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ రెస్పెక్టివ్ నేమ్స్. ఓకే, సో బేసికలీ ఇది కంపెనీ నేమ్ అనుకోండి. ఓకే, లైక్ మీకు 2 స్టెప్స్ యూసెస్ చెప్తాను అనమాట. ఓకే, వన్ ఈజ్ మాన్యువల్ స్టెప్ అండ్ వన్ ఈజ్ ద ఆటోమేషన్. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనకి డెమో మెయిల్ అని ఉంది. జస్ట్ అజ్యూమ్ దట్ ఇట్స్ ఎ కంపెనీ మెయిల్. ఓకే, సో ఇక్కడ కంపెనీ మెయిల్ ఉంది కదా, దీన్ని మనం ఈ నేమ్తో మర్జ్ చేయాలి, లైక్ కంబైన్ చేయాలి. సో హౌ టు యూస్ దట్? వీ కెన్ యూస్ ద కాన్కాటినేట్ ఫార్ములా హియర్. Concatenate this mark with the company email. So I will use this $sign to capture or merge the మెయిల్ ఐడి. సో ఇచ్చేసాను. నెక్స్ట్ నేను సింపుల్గా ఇది డ్రాగ్ చేస్తాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవ్రీథింగ్ మీకు మా నేమ్ విత్ ద మెయిల్ ఐడి మీకు క్రియేట్ అయిపోయింది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది మాన్యువల్ స్టెప్ అనమాట. సో దీన్ని మనం ఆటోమేట్ చేయడానికి మనం VBA యూస్ చేస్తాం, VBA కోడింగ్. సో డైరెక్ట్గా మనం అంటే స్టార్టింగ్ ఎవరైతే VBA కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారో, లైక్ ఫర్ ద ఫస్ట్ టైం, సో ఇట్స్ నాట్ నెసరీ టు రైట్ ద కోడ్ ఇన్ ద స్టార్టింగ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెడ్ వీ కెన్ రికార్డ్ ద method that we are doing, so that we can actually record and modify according to our convenience. Okay, సో ప్రెజెంట్ మీకు ఆల్రెడీ మాన్యువల్ స్టెప్ చెప్పాను కాబట్టి నేను డిలీట్ చేసేస్తున్నాను అనేది. ఓకే, నౌ ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు ఏదైతే మాన్యువల్ స్టెప్ చేశానో అది రికార్డ్ చేస్తాను నేను. ఓకే, సో డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రోస్ అని ఉంటుంది అనమాట, లేదా విజువల్ బేసిక్. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ కానీ మీకు డెవలపర్ ట్యాబ్ ఎనేబుల్ లేకపోతే మీరు ఇక్కడ కస్టమైజ్ దిస్ రిబ్బన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి, లైక్ డిఫరెంట్ ట్యాబ్స్ కనిపిస్తాయి. సో ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసి డెవలపర్ గురించి సెర్చ్ చేసిన తర్వాత దాన్ని క్విక్ యాక్షన్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, విజువల్ బేసిక్ని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం కోడ్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ బిఫోర్ వి స్టార్ట్ వీ కెన్ జస్ట్ యాక్చువల్లీ రికార్డ్ ద మీటింగ్, రికార్డ్ ద మ్యాక్రో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రికార్డ్ ద మ్యాక్రో. సో ఇది క్లిక్ చేయండి. అది మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అది కూడా రికార్డ్ అయిపోద్ది మ్యాక్రో. సో మీరు నెక్స్ట్ రికార్డ్ చేసిన తర్వాత రన్ అన్నప్పుడు మీరు ఏదైతే మిస్టేక్ చేశారో అది కూడా రన్ అయిపోతుంది అనమాట. సో బీ మోర్ కేర్ఫుల్ వైల్ రికార్డింగ్ ద మ్యాక్రో ఆర్ వైల్ యూఆర్ పెర్ఫార్మింగ్ స్టెప్స్. ఓకే, సో ఇక్కడ నేను రికార్డ్ మ్యాక్రో కొడుతున్నాను. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద నేమ్ టు సేవ్. ఐ విల్ జస్ట్ యూస్ యాజ్ కంబైన్. ఓకే, క్లిక్ ఓకే. ఇప్పుడు ఈక్వల్ టు కాన్కేటనేట్ mark, and this I will use the $sign to fix the value. ఓకే, నాకు ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ నేను దీన్ని డ్రాగ్ చేస్తాను.
ఓకే. సో, అంతా ఫిల్ అయిపోయింది. సో, మనం మాన్యువల్ స్టెప్పే చేసాం. బట్ ఇప్పుడు అది ఆటోమేట్ ఎలాగవుతది అనేది మనం చూడాలిప్పుడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే. సో, మాడ్యూల్ 1లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మనం కంబైన్ అని ఇచ్చాం కదా! అదే అన్నమాట ఇది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇదంతా డిలీట్ చేసి, ఇక్కడ సబ్ కంబైన్ ఉంది కదా! ఇక్కడ నేను కర్సర్ పెట్టి ఇక్కడ రన్ చేస్తాను మ్యాక్రోని. చూసారా ఆటోమేటిక్‌గా రన్ అయిపోయిందది. మరి నేను అసలు కోడింగ్ కూడా ఎంటర్ చేయలే. ఐ మీన్ ఏ కోడు ఎంటర్ చేయలే. బట్ ఆటోమేటిక్‌గా అదే తీసుకుంది. ఓకే. బట్ ద డ్రాబ్యాక్ ఏంటంటే బేసిక్‌గా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెల్‌లో నేను కర్సర్ ఇక్కడ ఎక్కడైనా పెట్టాననమాట. ఓకే. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ రన్ చేస్తున్నాను. చూసారా? సరిగ్గా రన్ అవ్వలేదు. ఎందుకంటే ఇది యాక్టివ్ సెల్ అన్నదనమాట. మనం యాక్టివ్ సెల్ ముందు మనం సి2లో పెట్టాం. ఇక్కడ పెట్టి మనం ఫార్ములా అనేది యూజ్ చేసామనమాట. సో, యాక్టివ్ సెల్ ఇన్ ద సెన్స్ మనం కర్సర్ ఎక్కడ పెడితే అది యాక్టివ్ సెల్ అనమాట. అది కింద కన్సిడర్ చేస్తది. సో, నేను ఇక్కడ ఇందాకల హెచ్8లో పెట్టాను. సో, ఇది యాక్టివ్ కన్సిడర్ చేసింది. యాక్టివ్ సెల్ కింద. సో, అక్కడే యూజ్ చేసింది కాన్కాటినేట్ ఫార్ములా. ఎఫ్8 అంటే మనం ఇక్కడ ఏదైతే యూజ్ చేసాం ఫార్ములా అది ఇక్కడ యూజ్ చేసింది. సో, మనకి ఇదే తీసుకుంది. ఎందుకంటే ఫిక్స్డ్ పొజిషన్ మనం ఇచ్చేసాం కాబట్టి. బట్ ఎఫ్8లో మనకేం లేదు. ఓకే. బ్లాంక్. అందుకని చెప్పి డెమో ఈమెయిల్ డాట్ కామ్ అని తీసుకుంది. సో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో, దీన్ని కొంచెం స్లైట్‌గా మోడిఫై చేద్దాం. ఏంటంటే రేంజ్ సి2 డాట్ సెలెక్ట్ అంటే యాక్టివ్ సెల్ ప్లేస్‌లో మనం రేంజ్ సి వెయిట్ రేంజ్ సి2 పెడుతున్నాను స్టార్టింగ్‌లో. ఓకే. మనం కర్సర్ ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఆ రేంజ్ సి2లో కర్సర్ యాక్టివ్‌లో వచ్చేసి అక్కడి నుంచి ఫార్ములా రన్ అవుతదనమాట. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను కర్సర్ జే6లో. ఇప్పుడు నేను రన్ చేస్తాను మ్యాక్రో చూడండి. సో, మీకు యాక్టివ్ సెల్ అంటే మీ కర్సర్ ఎక్కడ మీరు ప్లేస్ చేసినా కూడా అది ఆటోమేటిక్‌గా సి2 పొజిషన్‌లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పేస్ట్ చేస్తదనమాట డేటా అనేది. హోప్ ఇట్ ఈస్ క్లియర్డ్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్‌ట్రా కాలమ్ యాడ్ చేశాను నేను. ఓకే. లైక్ ఎక్స్‌ట్రా 2 కాలమ్స్ నేను యాడ్ చేశాను. కొన్ని ఓకే. ఇప్పుడు నేను 31 ఉన్నాయి నాకు సెల్స్. ఓకే. 31 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ 31కి నాకు ఆ ఫార్ములా అప్లై అవ్వాలి. అవుతదో లేదో ట్రై చేద్దాం. ఇక్కడ 26 వరకే అయ్యింది. ఎందుకు? బికాజ్ మనం రికార్డ్ చేసినప్పుడు ఇది రేంజ్ సి2:సి26 తీసుకుందనమాట. ఓకే. సో, 26 సెల్స్ మాత్రమే అది ఫిల్ అవుతది. మనం ఇచ్చిన ఫార్ములా. సో, కాదు మనకి ఎంటైర్ లైక్ రియల్ టైమ్‌లో మనకు ఫిల్ అవ్వాలి అనుకుంటే ఎలా అంటే బేసిక్‌గా మనం రిలేటివ్ రిఫరెన్స్ అనేది యూజ్ చేయాలనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! యూజ్ రిలేటివ్ రిఫరెన్సెస్. సో, మళ్ళీ మ్యాక్రో యూజ్ చేస్తున్నప్పుడు మనం రిలేటివ్ రిఫరెన్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది రియల్ టైమ్ లైక్ ఎక్స్‌ట్రా కాలమ్స్‌లో ఉన్నా కూడా అది ఆటోమేటిక్‌గా తీసుకొని ఆ ఫార్ములా అనేది జనరేట్ అయిపోద్ది అన్నిటికిను. సో, లెట్స్ ట్రై ఫర్ దట్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే రికార్డ్ చేస్తాను మళ్ళీ మ్యాక్రో కంబైన్ 1 అండ్ మనం ఎప్పుడైతే మ్యాక్రో నేమ్ ఇస్తున్నామో సబ్ దగ్గర ఆహ్, మనకిక్కడ సబ్ ఫంక్షన్ దగ్గర మనకి కంబైన్ పక్కన అంటే ఏ కీవర్డ్ ఇచ్చినా సరే లేదా ఏ నేమ్ మీరు సేవ్ చేస్తున్నా కూడా మధ్యలో స్పేస్ ఉండకూడదనమాట. ఓకే. ఇన్‌స్టెడ్ యూ కెన్ రిప్లేస్ దట్ స్పేస్ విత్ అండర్‌స్కోర్. ఓకే. క్లిక్ ఓకే నౌ. అండ్ మనం ఇచ్చిన నేమ్ ఇక్కడిది రిపీట్ అవ్వకూడదు. లైక్ సేమ్ సబ్ ఫంక్షన్స్ మనం రిపీట్ చేయకూడదు. ఎందుకంటే మ్యాక్రో విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. లైక్ విచ్ సబ్ ఫంక్షన్ షుడ్ బి రన్డ్. ఓకే. సో, అందుకనే 2 డిఫరెంట్ ఐ మీన్ సేమ్ నేమ్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఇవ్వండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఈక్వల్ టు కాన్కాటినేట్ ఐయామ్ సెలెక్టింగ్ దిస్ అండ్ దిస్ యూజింగ్ విత్ డాలర్ ఫంక్షన్ టు ఫిక్స్ ద వాల్యూ అండ్ క్లిక్ ఎంటర్. ఓకే. మనం ఇది క్లిక్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ యూజ్ రిలేటివ్ రిఫరెన్స్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరింకా మౌస్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఓన్లీ కీబోర్డ్ కీస్ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఆహ్, రికార్డ్ చేయండి మ్యాక్రో. ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏ2లోకెళ్తది సెల్. ఓకే. ఇప్పుడేం చేస్తానంటే ఎండ్ పట్టుకొని డౌన్ యారో కొడతా. ఓకే. ఆ సెల్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు అది రికార్డ్ చేసుకుంటదనమాట. సో, మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ 31లోకెళ్ళిపోయింది ఆటోమేటిక్‌గా కర్సర్.
ఇప్పుడు నేనేం చేస్తాను 2 టైమ్స్ రైట్ సైడ్ క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఏదైతే కాపీ చేశానో ఆ ఫార్ములా అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా అదేం తీసుకుంటది A31 దిస్ డెమో మెయిల్. ఓకే. ఇప్పుడు నేను రిలేటివ్ రిఫరెన్స్‌ని డిజేబుల్ చేస్తున్నా. ఇప్పుడేం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని, ఎండ్ పట్టుకొని అప్ యారో క్లిక్ చేస్తా. ఓకే. సో, పైన ఎక్కడైతే కరెంట్ డేటా ఉన్నదో అక్కడి వరకు సెలెక్ట్ అయ్యి అది ఆగుతదనమాట. ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ వి కొడుతున్నాను. ఎందుకంటే నాకు ఆ కాపీ ఏదైతే నేను ఫార్మ్‌లో కాపీ చేశానో అది అంత డేటాని ఐ మీన్ అంత బ్లాంక్ సెల్స్‌కి పేస్ట్ చేయాలది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంత డేటాని ఫిల్ అయిపోయింది. మీరు ఏదైతే ఇక్కడ చేస్తున్నారో ఆ స్టెప్స్ అన్నీ ఇక్కడ రికార్డ్ అవుతుంది. చూసారో లేదో మీరు. ఓకే. నేను స్టాప్ చేస్తున్నాను రికార్డింగ్ ఇప్పుడు. ఓకే. మీరు చూసినట్లయితే ఫస్ట్ రేంజ్ సి2లో సెలెక్ట్ అయింది. ఆ తర్వాత యాక్టివ్ సెల్ అంటే సి2లో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేసాం. మళ్ళీ రేంజ్ సి2లో సెలెక్ట్ చేసాం. అక్కడ సెలక్షన్ మనం ఏదైతే మనం ఫార్ములా ఎంటర్ చేసామో అది కాపీ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం డేటా అనేది. ఆ తర్వాత ఆఫ్‌సెట్ 2 అంటే మనం హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏ2లోకి ఎళ్ళింది కదా! అది ఇక్కడ క్యాప్చర్ అయిందనమాట. ఆ తర్వాత ఏం చేసాం మనం మౌస్ యూజ్ చేయకుండా ఎండ్ బటన్ ఇంకా డౌన్ యారో క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా 31 సెల్‌కెళ్ళింది. సో, ఎళ్ళినప్పుడు అదేంటంటే ఎక్సెల్ డౌన్ అనమాట. ఓకే. అది క్యాప్చర్ అయింది అలాగా. నెక్స్ట్ మనం 2 టైమ్స్ రైట్ సైడ్ అంటే ఏ1 నుంచి అంటే ఏ కాలమ్ నుంచి 2 టైమ్స్ మనం రైట్ సైడ్ క్లిక్ చేసాం. ఓకే. ఇక్కడ స్టెప్ 2 చూసారు కదా! 2 సెల్స్‌ని సెలెక్ట్ చేసి ఏ1 నుంచి సెలెక్ట్ చేసిందనమాట సెకండ్ దానికి. ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ పేస్ట్ చేసాం. ఏదైతే మనం ఇక్కడ స్టార్టింగ్‌లో కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసాం. పేస్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెలెక్ట్ చేసాం. సో, ఇక్కడ చూస్తే ఎక్సెల్ అప్ అని ఉంది కదా! అంటే మనం పైకి సెలెక్ట్ చేసాం. చేసిన తర్వాత మనం ఏదైతే కాపీ చేసామో అది పేస్ట్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ రేంజ్ సి2లో మనం కర్సర్ పెట్టి కాపీ ఏదైతే అంటే మనకిక్కడ ఆహ్, చూసినట్లయితే ఇక్కడ కాపీ ఇన్ సెలక్షన్ ఉంది కదా! అది మనం ఎస్కేప్ కొట్టాం. ఎస్కేప్ అంటే ఆటోమేటిక్‌గా కాపీ మోడ్ అనేది ఆఫ్ చేసేసాం. డిజేబుల్ చేసేసాం. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ చూసారు కదా! ఫాల్స్. సో, ఇదంతా రికార్డ్ అయిందనమాట ఇప్పుడు. ఓకే. ఇప్పుడు చూద్దాం రన్ చేద్దాం మ్యాక్రో అవుతుందో లేదో. ఓకే. నేను కర్సర్ ఇక్కడ పెట్టాను. అండ్ రన్ చేస్తున్నాను మ్యాక్రో. చూసారా? అంతా రన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడేం చేస్తామంటే ఒక 2 సెల్స్‌ని యాడ్ చేద్దాం. 2 మోర్ సెల్స్‌ని. ఓకే. నేను ఒక సారీ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చానిక్కడ. ఓకే. ఇప్పుడు మనకి డేటా ఉన్నది 33 గదా! ఇప్పుడు మనకు అంతటికి ఫిల్ అవుతదో లేదో చూద్దాం. ఎందుకంటే మనం మనం చేసింది ఎంతవరకు 31 వరకు ఇందాకల. బట్ మనం యూజ్ చేసింది రిలేటివ్ రిఫరెన్స్. సో, ఇప్పుడు అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. చూసారా? 33 డేటా కూడా ఫిల్ అయిపోయింది. అంటే ఎక్స్‌ట్రా 2 కాలమ్స్ మనం ఏదైతే యాడ్ చేసామో 2 రోస్ అది కూడా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిసారి మనం వీబీఏ అప్లికేషన్స్ కోడింగ్ దగ్గరికెళ్ళి మనం విజువల్ బేసిక్ ఓపెన్ చేసి మనం రన్ చేయాలా అంటే మ్యాక్రో అక్కర్లేదు. మనం యాక్చువల్‌గా ఒక బటన్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇన్సెట్‌లోకెళ్ళి డిఫరెంట్ సింబల్స్ మనకి ఉంటాయి గదా! అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా అంటే డెవలపర్ ట్యాబ్‌లోనే మనకిక్కడ ఇన్సెట్ డిజైన్ అని ఉంది చూడు. ఫార్ములా బటన్ అనేసి ఉందా? అదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇన్సెట్‌లోకెళ్తే ఏంటంటే మీకు ఒక అడ్వాంటేజ్ మీకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఐకాన్స్ మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ బటన్ కావాలంటే మీరు అది క్లిక్ చేసుకోవచ్చనమాట. సో, నేను నార్మల్‌గా ఆహ్, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ ఐకాన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేశాను. సో, ఇక్కడ నేను పెట్టుకున్నానది. ఓకే. నేను దీనికి మ్యాక్రో అటాచ్ చేస్తాను. అసైన్ మ్యాక్రో. సో, కంబైన్ 1 అన్న మ్యాక్రోని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. క్లిక్ ఓకే. సో, ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తా. సో, నేను కర్సర్ ఇక్కడ పెట్టాను. మ్యాక్రో ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూసారా? మీరు ఇంకా ఈ పర్టిక్యులర్ ట్యాబ్‌లోకెళ్ళక ముందే మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసాం. ఆ మ్యాక్రో అనేది రన్ చేసాం. చూసారా? మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. చూసారు కదా! సింపుల్ స్టెప్స్ లైక్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ అలాగా కంపేర్ చేసి చూపించాను. సో, మీరు కూడా ఒకసారి ఈ శాంపుల్ ఫైల్ నేను డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. మీరు కూడా కావాలంటే యూజ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మీకు గనక ఈ సీరీస్‌ని కంటిన్యూ చేద్దాం ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. సో థట్ ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ ఆటోమేషన్ సీరీస్ ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ పవన్.